16 నుండి రీసర్వే, 28 వరకు మరోసారి కులగణన నిర్వహిస్తాం. ఇప్పటి వరకు పాల్గొనని వారికి అవకాశం. 3 పద్ధతుల్లో కుటుంబ వివరాల నమోదు. టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తే అధికారులు వస్తారు. మండల ఆఫీసుల్లో అందుబాటులో ఉంటారు. ఆన్లైన్లోనూ నమోదుకు అవకాశం కల్పిస్తాం. మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో చర్చిస్తాం. ఓబీసీలకు 42% రిజర్వేషన్లపై చట్టం. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వెల్లడి. మొత్తానికి రీసర్వే చేసినలే సిగ్గుపోతుంది మీ ప్రభుత్వం ఉంది. చిచ్చి ఏ ఒక్క పని కూడా సక్రమంగా చేసిన దాఖలాలు లేవు. అభయాస్తం పేరుతోటి, ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి, పథకాల పేరుతోటి ఫామ్లు అన్నీ తీసుకున్నారు. ఫస్ట్ తీసుకొని ఆ ఫామ్లు పోయినాయి మళ్ళొకసారి అప్లై చేసుకోరు అన్నారు. అన్నీ ఇట్లనే 2 సార్లు సగం మెదడు ఉన్నోళ్ళు మంత్రులు అయినలు, సగం తెలిసిన వాళ్ళు ముఖ్యమంత్రి అయినలు. మొత్తానికి 16 నుంచి రీసర్వే ఉన్నదట. రీసర్వే అనే బదులు ఇక 2వ దఫా సర్వే అని రాదు, రీసర్వే అట. 16 నుండి 28 వరకు 16 నుండి 28 వరకు మళ్ళొక అవకాశం ఇచ్చిండ్రు. మరి ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మీరు బతికున్నారని ప్రభుత్వానికి తెలవాలి. మీరు బతికుంటే ఆ సంక్షేమ పథకాలు వస్తాయి. కాబట్టి ఈ సర్వేలో పాల్గొని మీ కుటుంబ సభ్యుల వివరాలు, మీ కులం వివరాలు, మీ ఆర్థిక వివరాలు, మీరు చేసే పని వివరాలు, వాళ్ళు ఏం అడుగుతారో అవన్నీ ఆ వివరాలు ఇచ్చి మేము కూడా ఈ రాష్ట్ర ప్రజలమే, మేము కూడా ఈ రాష్ట్రంలో బతికున్నాము అనే జనాభా లెక్కలలో మీ లెక్కలు కూడా ఎక్కించుకోండి.